కర్ణాటక రాష్ట్రం హంపీలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం. హంపి అనగానే మనకు ప్రధానంగా గుర్తుకు వచ్చేది శ్రీ విరూపాక్ష స్వామి దేవాలయం. ఇది తుంగభద్ర నది ఒడ్డున కలదు. దీని ప్రధాన పోషకులు శ్రీకృష్ణదేవరాయల వారు. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా? గోపురం నీడ నిలువుగా కాకుండా రివర్స్లో పడుతుంది. హంపీలో సందర్శించవలసిన ప్రదేశాలలో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఇక నెక్స్ట్, హంపీలో కల్లా అతిపెద్ద విగ్రహం లక్ష్మీ నరసింహ విగ్రహం. దీనినే శ్రీ ఉగ్ర నరసింహ విగ్రహం అని కూడా అంటారు. కారణం ఏమిటంటే ఈ విగ్రహంలో ముందుకు పొడుచుకు వచ్చిన కళ్ళు, ముఖ కవళికలే ప్రధాన ఆధారం. మీరు ప్రధాన రహదారి ద్వారా ఈ విగ్రహానికి చేరుకోవచ్చు. హంపీలో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది హంపీలోని లోటస్ మహల్. దీనినే చిత్రంగణి మహల్ అని కూడా పిలుస్తారు. ఇది మొత్తం 2 అంతస్తుల భవనం. విజయనగర సామ్రాజ్య కాలము నాటి రాచరికపు రాణులు విశ్రాంతి తీసుకునే భవనముగా దీనిని పేర్కొంటారు. దీని నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. హంపీకి ఇది మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ. హంపి రాతి రథం ముఖ్యంగా చారిత్రాత్మక రథాల ఆలయంగా పిలువబడే విఠల ఆలయ సముదాయములో ఒక భాగం. ఇది విజయనగర సామ్రాజ్య కాలములో నిర్మించబడినది మరియు ఒక దేవతా రథం వలె రూపొందించబడినది. హంపీలో గల ప్రధాన అట్రాక్షన్లలో ఇది కూడా ఒకటిగా మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. ఇలాంటి రాతి రథాలు దేశంలో మొత్తం 3 ఉన్నాయి. 1 ఒడిస్సాలో కోనార్క్, 2 తమిళనాడులోని మహాబలిపురం. ఎలిఫెంట్ స్టేబుల్ అనేది హంపీ నగరంలో రాచరికపు ఏనుగులు ఉంచటానికి నిర్మించిన ప్రధాన కట్టడం. ఇక్కడ వరుసగా 11 గదులు ఉంటాయి. అనగా రాచరికపు ఏనుగులు 11 ఏనుగులను ఈ గదులలో ఉంచుతారు. ఈ ఎలిఫెంట్ స్టేబుల్ నిర్మాణం చూపరులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. హంపీలో మిస్ కాకుండా చూడవలసిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటిగా ఉందంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది హంపీలో గల మహానవమి దిబ్బ. దీనినే రాతి దిబ్బ అని కూడా అంటారు. శ్రీకృష్ణదేవరాయల వారు ఉదయగిరిపై విజయం సాధించిన తరువాత దానికి చిహ్నముగా ఈ రాతి దిబ్బను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిపైన దసరా ఉత్సవాలను రంగరంగ వైభవముగా నిర్వహిస్తారు. మరియు శ్రీరామనవమి ఉత్సవాలను కూడా రంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించటం ఆనాడు జరిగింది. ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రాముఖ్యతను, ముఖ్యంగా దసరా మహానవమి యొక్క విశిష్టతను తెలియచేస్తోంది. హంపీలో గల ఈ గణపతి విగ్రహాన్ని కడలకాయ గణపతి అని పిలుస్తారు. ఈ విగ్రహం ఎత్తు 4.5 మీటర్లు. ఇది ఏకశిలా విగ్రహం. ఇది 15వ శతాబ్దానికి సంబంధించిన విగ్రహం. దీనిపై గతంలో అనేక దాడులు జరగటంతో ఈ విగ్రహం కొంతవరకు దెబ్బతిన్నది. కావున ఈ విగ్రహానికి ఇక్కడ పూజలంటూ ఏమీ జరగవు. కానీ ఈ విగ్రహం ఉన్న చోటనే ఇక్కడ ఆలయం నిర్మించారు. హంపీలో విజయ విఠల ఆలయం అసాధారణమైన వాస్తుశిల్పం మరియు అసమానమైన హస్తకళకు ప్రసిద్ధి చెందిన పురాతన స్మారక చిహ్నం. ఇది హంపీలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుచూ ఉన్నది. ఇక్కడ గల రంగమండపంలో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలను సున్నితంగా స్పర్శిస్తే సంగీత స్వరాలు మనకు వినపడతాయి. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగంగా కలదు. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ప్లేసెస్కు సంబంధించిన ఫుల్ వీడియోస్ అన్నింటినీ నా యొక్క డిపి విహారీ ఛానల్లో ఉంచటం జరిగింది. వీక్షించండి.